హలో ఆస్పిరెంట్స్. ఈరోజు నెక్స్ట్ క్వశ్చన్ 2020లో అడిగారు. క్వశ్చన్ ఈజ్, వై డిడ్ వి అడాప్ట్ ఫెడరలిజం విత్ ఎ స్ట్రాంగ్ సెంట్రల్ గవర్నమెంట్? ఎక్స్ప్లెయిన్ ద ఇంపార్టెంట్ ప్రావిజన్స్ దట్ క్రియేట్ ఏ స్ట్రాంగ్ సెంట్రల్ గవర్నమెంట్. సో రీజన్స్ మనకి ఎందుకు స్ట్రాంగ్ సెంట్రల్ గవర్నమెంట్ విత్ ఫెడరలిజం కావాలంటే, ఫస్ట్ పాయింట్ నేషనల్ యూనిటీ, అడ్మినిస్ట్రేటివ్ ఎఫిషియన్సీ, ప్రొటెక్షన్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ అండ్ ఎకనామిక్ ప్లానింగ్. మనకి ఇండిపెండెన్స్ తర్వాత సెపరేషన్, కమ్యూనల్ టెన్షన్స్ ఉన్నాయి కాబట్టి ఒక స్ట్రాంగ్ సెంట్రల్ గవర్నమెంట్ ఉంటే నేషనల్ యూనిటీ ఉంటుంది. నెక్స్ట్ అడ్మినిస్ట్రేటివ్ ఎఫిషియన్సీ త్రూ డ్యూ టు సెంట్రల్ కోఆర్డినేషన్ ఉండడం వల్ల హార్మనైజేషన్ ఆఫ్ పాలసీస్ ఉంటుంది. థర్డ్, ప్రొటెక్షన్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్. యూనిఫామ్ ప్రొటెక్షన్ ఆఫ్ సిటిజన్స్ రైట్స్ ఈజ్ లైక్ వెరీ ఇంపార్టెంట్ అండ్ అది సెంట్రల్ గవర్నమెంట్ వల్లే అవుతుంది అనమాట. నెక్స్ట్ ఎకనామిక్ ప్లానింగ్. అదేంటంటే ఒక సెంట్రల్ కంట్రోల్ ఓవర్ ఫినాన్స్ అండ్ ప్లానింగ్ ఇలాంటి ఇంపార్టెంట్ సెక్టర్స్లో కంట్రోల్ ఉండడం వల్ల సోషల్ ఎకనామిక్ డెవలప్మెంట్ పాసిబుల్ అవుతుంది. నెక్స్ట్ మనకి ఒక స్ట్రాంగ్ సెంట్రల్ గవర్నమెంట్ ఉండాలి అంటే ఇలాంటి కాన్స్టిట్యూషన్ ప్రావిజన్స్ ఉండాలి. లెజిస్లేటివ్ సుప్రమసీ త్రూ యూనియన్ లిస్ట్ అండ్ రెస్టిట్యూటరీ పవర్స్ అండ్ ఎమర్జెన్సీ ప్రావిజన్స్. ఇవేంటంటే మనకి యూనియన్ లిస్ట్ రెస్టిట్యూటరీ పవర్స్ ఆర్టికల్ 248 ద్వారా రెస్టిట్యూటరీ పవర్స్ ఇవ్వడం జరిగింది. ఇది మెన్షన్ చేస్తాం దీని ఇంపార్టెన్స్ ఏంటి అనేది. యూనియన్ లిస్ట్ మనకి 7th షెడ్యూల్ అనేది పార్లమెంట్కి హైయెస్ట్ పవర్స్ ఇచ్చిందనమాట. ఇంపార్టెంట్ సెక్టర్స్ ఇవన్నీ వీటి మీద లాస్ చేయడానికి. నెక్స్ట్ ఎమర్జెన్సీ ప్రావిజన్స్ అండర్ ఆర్టికల్ 352, 356, 360 ఇవి సెంట్రల్ గవర్నమెంట్కి పవర్ ఇచ్చింది స్టేట్స్ మ్యాటర్స్ని ఇంటర్వ్యూన్ అవ్వడానికి. నెక్స్ట్ ఫినాన్షియల్ డామినెన్స్. ఇది ఎలా అవుతుందంటే త్రూ యూనియన్ ట్యాక్సేషన్ అండర్ ఆర్టికల్ 260 అండ్ 281 యూనియన్కి మోస్ట్ పవర్స్ ఉంటాయి రెవెన్యూ మీద, ట్యాక్సేషన్ మీద. అండ్ సెంట్రలీ స్పాన్సర్డ్ స్కీమ్స్ అండ్ గ్రాంట్స్. సెంట్రల్ అనేది స్టేట్కి గ్రాంట్స్ ఇస్తుంది. దీని ప్రావిజన్స్ అండర్ ఆర్టికల్ 275 to 282 మెన్షన్ చేసి ఉన్నాయి. నెక్స్ట్ ఎగ్జిక్యూటివ్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్. ఇది త్రూ గవర్నర్స్ అండ్ ఆల్ ఇండియా సర్వీసెస్. గవర్నర్స్ అనే వాళ్ళు లాయల్గా ఉంటారు టువర్డ్స్ సెంట్రల్ అండర్ ఆర్టికల్ 153 to 156 దీని ప్రావిజన్స్ మెన్షన్ చేశారు. ఆల్ ఇండియా సర్వీసెస్ ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్, ఐఎఫ్ఎస్ వీళ్ళందరూ, ఐఆర్ఎస్ కాదు, ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ అడ్మినిస్ట్రేటివ్ యూనిఫార్మిటీ ప్రొవైడ్ చేస్తారు. నెక్స్ట్ ఇప్పుడు మనకి బ్యాలెన్సింగ్ ఫెడరలిజం బ్యాలెన్స్ చేయాలంటే కాన్స్టిట్యూషన్లో కొన్ని ప్రావిజన్స్ ఉన్నాయి. త్రూ బైకామరల్ లెజిస్లేచర్, లెజిస్లేటివ్ కౌన్సిల్స్ అండ్ జ్యుడిషియల్ రివ్యూస్. ఇవి ఇంపార్టెంట్ అనమాట. మీ సజెషన్స్ ఏమైనా ఉంటే మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.